నమస్కారం. బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ప్రకటన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఘోరమైన ఓటమిని చెవి చూసిన తర్వాత తిరిగి ఆయన మొదటి నుంచి తన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం కొరకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి తిరిగి తన పార్టీలోకి బలమైన పునాదులను కూడా వేయడం కొరకు జగన్ పక్కా వ్యూహాలు రచిస్తున్నాడు. ఇకపోతే ఉగాది పండుగ తర్వాత ఈయన ప్రతి జిల్లాలో పర్యటన ప్రారంభం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు ప్రజలకు ప్రకటించాడు. వైసీపీ పార్టీలో యంగ్ లీడర్ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈయన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తాజాగా బైరెడ్డి సిద్ధార్థారెడ్డికి జగన్ ఒక ప్రమోషన్ కూడా వెల్లడించారు. యూత్ అలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థారెడ్డికి వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే ఈయన ఉగాది పండుగ తర్వాత ప్రజల్లోకి కూడా వెళతారు అన్నటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రకటనా విభాగం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనాలలోకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడే గ్రౌండ్ స్థాయిలో వైసీపీ నేతలకు పదవులు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థారెడ్డి లాంటి యంగ్ లీడర్కు జగన్మోహన్ రెడ్డి పదవులు కూడా ఇచ్చినట్లు ఎన్నో వార్తల్లో కూడా ప్రచురింపబడుతున్నాయి. ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కటి గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి ఎవరికైనా ఇస్తున్నారు అంటే ఆ పదవి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పాపం బైరెడ్డి గారు జైలుకు వెళ్ళి జైల్లో ఎన్నో కష్టాలు పడి బయటికి వచ్చినప్పటికీ కూడా తన ఒంటరి పోరాటాన్ని మరవలేదు. నంద్యాలలో పులిబిడ్డగా సాహసం చేసి ప్రభుత్వానికి కాపాడుకుని ప్రభుత్వం ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడిగా తన పోరాటాన్ని కూడా ఎంతో విశ్వాసంతో ప్రజలకు మేలు చేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారికి సహృదయపూర్వక ధన్యవాదములు పార్టీ మా తరపు నుంచి. సిద్ధార్థారెడ్డి గారి గురించి మరో విషయం చెప్పాలి అంటే వయసులో చిన్న వ్యక్తి అయినా కూడా రాజకీయాలలో పట్టుదల నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే సిద్ధార్థారెడ్డికి ఈ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం నేను వాటికి ఆనందపడుతున్నా. ఎందుకంటే రాష్ట్ర యూత్ విభాగ పరుషంగా ఇతనికి ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందకరం. ఈ సిద్ధార్థరెడ్డి అనే వ్యక్తి నంద్యాలకు చెందినటువంటి వ్యక్తి. ఇతనికి రాష్ట్ర రాజకీయాలపై ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో శ్రద్ధాభాగం వీటిపై శ్రద్ధను వహించేవారు. అంటే ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పంచుకోవడం అనేటువంటిది ఇతనిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తిత్వం ఈ సిద్ధార్థారెడ్డి. కాబట్టి రాష్ట్రానికి మీరు రాబోయేటువంటి ఎన్నికలలో మన ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మీరు ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల దృష్టిని పెట్టి పూర్తిగా మీరు మన ప్రభుత్వం ద్వారా మీరు మేలు చేయాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికలు కానీ వీలైనంత వరకు జంబ్లింగ్ ఎలక్షన్లు అనేటువంటివి చెబుతున్నటువంటి విషయం సిద్ధార్థ గారు. వీటిపై కూడా దృష్టిని కల్పించి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీ తరపున మేలు కల్పించాలి అని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుల నుంచి రాష్ట్ర రాజకీయ నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అభిమాన ప్రేక్షకులందరము కూడా మేము సవినయంగా కోరుకుంటూ ఉన్నాము. మీరు తప్పగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మీరు మన రాష్ట్ర ప్రభుత్వంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా మీరు మేలు కల్పించాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. ఆల్ సబ్స్క్రైబ్ టు బెల్ ఐకాన్.